హాయ్ అండి. 5 నిమిషాల్లోన స్టవ్ వెలిగించకుండా, గ్యాస్ వెలిగించకుండా, నూనె, నెయ్యి, పంచదార వాడకుండా బర్ఫీని 5 నిమిషాల్లోన ఎలా తయారు చేయొచ్చో మీకు చూపిస్తున్నానండి. ఫస్ట్ నేను కోకోనట్ని ఇలాగ పౌడర్ చేసుకున్నాను. మనం డ్రై కోకోనట్ పౌడర్ తీసుకుంటే బాగుంటుంది ఫ్లేవరు. నా దగ్గర డ్రై లేదు, సో వెట్టదే ఉంది. పచ్చి కొబ్బరికాయ ఉంది. నేను దాన్ని ఇలాగ పౌడర్ చేసుకున్నాను, అదే తురుము చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత బెల్లం తీసుకుంటున్నానండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కనుక ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు. అలాగే మనం అందులోకి బాదం, ఎక్కువ జీడిపప్పు వేసుకుంటారు. నేను బాదమును వాల్నట్ వేసుకుంటున్నాను. ఒక పీసే వాల్నట్ వేసుకుంటున్నాను. నేను ఇందులో నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వాడట్లేదండి. అలాగే స్టవ్ కూడా వెలిగించట్లేదు. 5 నిమిషాల్లో బర్ఫీ చేసుకుంటున్నాను. అది ఈ గులపప్పు పౌడర్ తోటి. సో ఇప్పుడు ఇది మనం పౌడర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది పౌడర్ మనకి ఇలా వచ్చింది. పౌడర్ కింద రాలేదు, పేస్ట్ కింద వచ్చింది. బెల్లం నేను కొబ్బరికాయ తురుము వేసుకున్నాను కదా, సో అందుకే నాకు ఇది పాకం టైప్లో వచ్చింది. ఇప్పుడు నేను అదే మిక్సీ జార్లోకి ఈ పల్లీని వేసుకుంటానండి. మన స్వీట్కి తగ్గట్టు కింద పౌడర్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ వేసుకుంటున్నాను. సో ఇది కూడా మళ్ళీ నేను మిక్సీ పట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మిక్సీ పౌడర్ చేసేసుకుందాం. ఇదిగోండి, నేను స్మాష్ చేసుకుంది ఇలా బౌల్లో తీసేసుకున్నాను. దీంట్లోకి మనం మిక్సీ చేసుకుంది పౌడర్ అందులో వేసేసుకుందాము. ఇప్పుడు మనం దీన్ని కలిపేసుకుందామండి. మిల్క్ మిక్స్ చేస్తే బాగా వస్తుంది. ముందు ఇందులో బెల్లం బాగా కలవాలి కదా. దీన్ని మనం మిల్క్ వద్దనుకుంటే కనుక ఇలాగ ఉండల కింద చేసేసుకోవచ్చండి. నాకు బర్ఫీ షేప్ కావాలనుకుంటున్నాను కదా, సో అందుకు ఇప్పుడు నేను బెల్లం బాగా మిక్స్ చేసేసుకున్నాను కదా. అందులోకి మనకు కావాల్సిన పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ, ఒకేసారి వేసుకోకండి, కొంచెం కొంచెం వేసుకుంటే కనుక చపాతీ ముద్ద టైప్లో వస్తుంది. ఇలాగ ఒక బటర్ పేపర్ తీసుకోవచ్చండి, లేదంటే మనకు కవర్ అయినా ఇందులో పెట్టేసుకోవచ్చు, మన ఇష్టం. నేను ఆయిల్ ఇవేమి యూజ్ చేయకూడదు అనుకున్నాను కాబట్టి ఇలా చేసుకుంటున్నాను. లాస్ట్ మనం డ్రై ఫ్రూట్ అయినా వేసుకుంటే కనుక చూడడానికి చాలా బాగుంటుంది. నేను ఇందులో మిక్స్ చేసేసుకున్నాను. ఇంకా నేను మళ్ళీ స్పేర్గా పెట్టుకోలేదు. సో పెట్టుకున్నది దీన్ని ఇలాగ మనం హ్యాండ్ తోటి ఇలా పుష్ చేసుకోవాలండి. ఇది రెడీ అయిపోయిందండి. దీన్ని మనం జాగ్రత్తగా ఇందులోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇదిగోండి, తర్వాత మనం పైన అంతా ఇలా ఫింగర్ తోటి సమానం చేసేసుకోవచ్చు. సో ఫైనల్లీ స్వీట్ రెడీగా అయిపోయిందండి. సో ఫైనల్లీ రెడీ. ఇదే వీడియో మీకు నచ్చితే ఎవరికైనా ట్యాగ్ చేయండి. మా ఛానల్ని ఫాలో అవ్వండి. మీ గురించి నేను పడుండు. బాగుందా స్వీటు? ఇది అర్జెంటుగా టేస్ట్ చేద్దాం. సూపర్గా ఉందండి. మీరు కూడా అసలు ఇంట్లో టేస్ట్ చేసి ఎలా ఉందో కింద మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్ బాయ్.